తేజ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ఏ విధమైన సమస్యలకైనా చక్కని పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ప్రత్యంగిర ఉపాసకరత్న, దైవజ్ఞరత్న, దశమహా విద్యాధర అయినటువంటి బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి మీ పీఠంలో జరిగే పూజలు, హోమాల గురించి తెలియజేయండి. రేపు 30వ తేదీ మనకి అమావాస్య ఆదివారం అయింది. ఆ రోజున చాలా అద్భుతంగా నా పీఠంలో ప్రత్యంగరా సహిత దశమహావిద్యల హోమాలు, అలాగే మహాలక్ష్మికి విశేషంగా, ఎందుకంటే లక్ష్మీ ఆరాధన చాలా విశేషం. ఎందుకంటే ఆ రోజున లక్ష్మిని ఎంత పూజ చేయగలిగితే అంతటి విశేషమైన ఫలితాలు దక్కుతాయి. అటువంటి హోమాలు లక్ష్మికి విశేషంగా కూడా ఈ తామర బీజాలతో, అలాగే అమ్మవారికి ఈ యొక్క క్షీరాన్నంతో, అలాగే విశేషమైన ద్రవ్యాలతో హోమం నిర్వహించబడుతోందమ్మా. ఇందులో ప్రత్యంగర, అలాగే దశమహావిద్యల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, ఉత్తరకామిష్టి కాత్యాయని లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. పాల్గొందాం అనుకున్నా నా వ్యక్తిగత నెంబర్లకు చేయవచ్చు. అలాగే 1వ తేదీ మనకి చాలా అద్భుతమైన రోజు, అంటే కార్తవీర్యార్జునుడి యొక్క దీపోత్సవం చేయటం జరుగుతుంది. ఎందుకంటే 12 లక్షల దీపారాధనలతో కార్తవీర్యార్జునుడికి చేయటం జరుగుతుందమ్మా. ఎవరైనా సరే ఎటువంటి జటిలమైన సమస్యలు, అంటే ఆర్థికం అనుకోవచ్చు, మానసికం అనుకోవచ్చు, శారీరకంగా అనుకోవచ్చు, లేదా ఇతరత్ర మనం చూస్తూనే ఉన్నాం లేనిపోని మోహత్వాల్లో, అంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మోహత్వాల్లో పడి లేనిపోని యొక్క సమస్యలు తెచ్చుకున్నా, లేదా ఇతరత్ర భర్త ఒక చోట భార్య ఒక చోట ఉన్నా, లేదా మనం చూస్తూనే ఉన్నాం కొంతవరకు కూడా ఈ యొక్క మామూలుగా కొన్ని ద్రవ్యం వెరకన ఇచ్చి మోసపోవటం కానీ, లేదా ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. అటువంటివన్నిటికీ కూడా చక్కని పరిష్కారం ఈ కార్తవీర్యార్జున దీపారాధన. ఇది మామూలుగా ప్రప్రథమంగా నా యొక్క మా తల్లిదండ్రులు తాతల నుంచి సంక్రమించిన యొక్క విధానాన్ని బట్టి ఇది చేయటం జరుగుతుంది. ఇది పొద్దునపూట హోమాలు, అంటే కార్తవీర్యార్జున దీపోత్సవం, దీపారాధన ముందర పొద్దునపూట స్వామికి హోమాలు, అలాగే సాయంత్రం దీపోత్సవం, 12 లక్షల దీపారాధనలు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వారి వారి జటిలమైన సమస్య, ప్రతి ఒక్కరికి సమస్య లేని మానవుడు ఉండడు. ఆరోగ్యం లేదని సరిగ్గా ఉందని చెప్పే యొక్క వ్యక్తి లేరు. కానీ చెప్పగలిగితే చేసే యొక్క సాధన చక్కగా కూడా చేయటం జరుగుతుంది. ఆ రోజున మనకి ఎవరైనా సరే ఈ కార్తవీర్యార్జున దీపోత్సవంలో పాల్గొనటం వల్ల భార్యాభర్తల అన్యోన్యత, అలాగే లేదా ఇతరత్రా లేనిపోని సమస్యలు, లేదా కొన్ని సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, ఇవన్నీ కూడా తొలగటానికి ఆస్కారం ఉందమ్మా. అటువంటి కార్యక్రమం హైదరాబాద్లో రేపు 1వ తేదీ మంగళవారం రోజున జరుగుతుంది. అలాగే 10వ తేదీ వైజాగ్లో చేస్తున్నామమ్మా. వైజాగ్ ప్రాంతంలో 10వ తేదీ చేస్తున్నాం. అలాగే 12వ తేదీ మనకి రాజమండ్రిలో ఈ యొక్క గోదావరి ఒడ్డున గల గాయత్రి దేవాలయ ప్రాంగణంలో చేయటం జరుగుతుంది. అలాగే 16వ తేదీ నెల్లూరులో చేయటం జరుగుతుందమ్మా. అలాగే 14వ తేదీ ఏమవుతుందంటే మనకి పున్నమి అవుతుంది. పౌర్ణమి సోమవారం రావటం జరిగింది. ఆ రోజున మళ్ళీ ప్రత్యంగర హోమాలు ఈ నాంపల్లి గ్రౌండ్లోనే చేస్తున్నామమ్మా. ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాల్లో తమ యొక్క సమస్యలకి ఎవరైనా కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది. అందరికీ కూడా అవకాశం ఉంది తల్లి. అలాగే ఎవరైనా సరే ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియజేసేది, మీరు చేసినప్పుడు ముందర మీ సమస్య ఒకటి పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకుని చక్కగా నేను చెప్పినది రాసుకునేందుకు ప్రయత్నం చేయండి. ముందర ఫోన్ చేసేసి ఎవరు మాట్లాడుతున్నారు, మనం ఎందుకంటే సభ్య సమాజంలో ఉందాం, పుట్టింది మనం ఎందుకంటే హైందవ ధర్మంలో పుట్టాం. ఎందుకంటే ఎదుటివాడికి ఫోన్ చేసినప్పుడు మనం కొంతవరకు కూడా మనం సంభాషించే సంభాషణే ఎదుటివాడికి కొంతవరకు కూడా చక్కగా ఆప్యాయంగా మాట్లాడాలనిపించే స్థితి రావాలి. అంతేగాని మనం ఏదో దౌర్జన్యంగా ఇంకోళ్ళ మీద మాట్లాడామనుకో, అవతల కొంతవరకు మనకు అహం ఉంది కదా అని భగవంతుడి దయ వల్ల, ఎందుకంటే ఆర్థిక స్తోమత అందరికీ ఉండవచ్చు, లేదా కొంతవరకు దౌర్జన్యం ఉండవచ్చు. ఈ దౌర్జన్యం ఆస్తులు మనం వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళాం, కావాల్సింది పట్టుకెళ్ళేదంటే మంచితనాన్ని పట్టుకెళ్తాం. అది చక్కగా అందరికీ కూడా మరీ చెప్పగలిగేది. ఎందుకంటే ఒకళ్ళని మాట్లాడేటప్పుడు చక్కగా మీ సమస్య ఏదో మనం చక్కగా మాట్లాడే ఏర్పాటు చేయండి.
గురువు గారి ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కార్తవీర్యార్జున దీపోత్సవం మరియు హోమాలు అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. అదేవిధంగా 10వ తేదీన వైజాగ్ లో, 12వ తేదీన రాజమండ్రిలో, అదేవిధంగా 16వ తేదీన నెల్లూరులో నిర్వహిస్తున్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే 9347412299 అలాగే 9347452299 అనే నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువు గారు మన ఆనంద సిద్ధి కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. మృగశిర. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం, చెప్పండి. స్వామి, నాకు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. మంచి ఉద్యోగం కోసం పిచ్చి ఉద్యోగాలు కాదు కదా నాన్న. మంచి ఉద్యోగం మనం కష్టపడితే మన అర్హతను బట్టి ఉద్యోగం రావటానికి ఆస్కారం. మంచి ఉద్యోగం అనేది మనకు వెతుక్కుంటూ రాదుగా, మనం వెళ్ళిన తర్వాత ఆ స్థానాన్ని మంచిగా చేసుకోవాలి. ప్రయత్నిస్తాం గురువు గారు, కాకపోతే చెయ్యండి, కష్టపడండి. కష్టపడితేనే వస్తుంది. దైవత్వ సాధన చక్కగా కూడా కాలభైరవ అష్టకం ఎక్కువ పారాయణ చేయండి. అలాగే రోజు కూడా మీరు చేసిన దానికి మనకు ఉండాలిగా అక్కడ తూకం. మనం ఎంత చదువుకున్నామో దాని విలువ ఉండాలి కదా నాన్న. మంచిగా ఉండాలి అనుకునేది మన చుట్టూ ఏర్పరచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముళ్ళ కంచెలు ఉన్నాయి, వాటిని దాటుకుంటూ మనం దానికి చెప్పులో ఎవరు తీసుకుని వెళ్తే ఆ ముళ్ళ కంచెలను మనం దాటగలం. ఆ పంచి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు గురించి. తప్పకుండా అండి. బాబు పేరేంటండి? మురళి. నక్షత్రం ఏంటండి? ఆశ్లేష. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. బాబు బీటెక్ చేస్తున్నాడు సార్. ఆ అబ్బాయి కొంచెం చదవడం కష్టం ఉంది, ఆరోగ్యం కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఏం చదవటం కష్టం అంటే? నేను ఉండలేను, నేను చదవలేను అంటాడు. క్లాస్ ఫస్ట్ వస్తాడు, మళ్ళా ఒక్కోసారి ఆ మాట అంటాడు. ఇబ్బంది పడుతున్నాడు సార్. ఆరోగ్యం ఏంటమ్మా? ఒకసారి కట్టుకుని పెట్ట ఇబ్బందిగా చెప్తుంటాడు సార్. పూజ చేపించాలా అన్నారు. పూజ చేపించాలా అబ్బాయికి? ఆరోగ్యం ఏమిటమ్మా? పూజ పక్కన పెట్టండి. ఆరోగ్యం ఏమిటి? కడుపు నొప్పి అంటే పని 2 రోజులకు ఒకసారి వచ్చేస్తున్నాడు సార్. కాలేజీ తిరుపతిలో పని చేయించండి అమ్మా. మనకి నెల్లూరులోనే ఉంటారు కాబట్టి అమ్మవారి దేవాలయం ఏదన్నా ఉంటే, లేదు మీకు దగ్గరలో కామాక్షి అమ్మవారి జొన్నాడు ఉంది కదా, అమ్మవారి దగ్గర ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో కుంకుమార్చన ఎక్కువ చేయించండి అమ్మవారికి. అలాగే మీ పౌరోహితులు ఎవరన్నా ఉంటే రుద్రపారాయణ చేయించి రుద్ర హోమం చేయించండి. రుద్ర హోమం చేయించండి. ఒక 11 సార్లు చేయించండి. అతి శీఘ్రంగా కూడా బాబుకి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? తప్పకుండా అండి, మీ దగ్గర నుంచి కాస్త డిస్టర్బెన్స్ గా ఉంది, కాస్త బయటకు వచ్చి మాట్లాడండి. మీ అబ్బాయి పేరు తెలియచేయండి. పార్థసారథి. నక్షత్రం ఏంటండి మీ అబ్బాయిది? సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. నమస్కారం. కరెక్ట్. ఏ ఊరు నుంచి చేస్తున్నారు తమరు? ఏంటి సమస్య ఏమిటి? సమస్యని మరొక్కసారి చెప్పండి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఒక పని చేయించండి. మీరు వీలు కనుక ఉన్నట్టుంటే మనకి విశేషంగా కూడా శ్రీకూర్మం దగ్గరే కాబట్టి, శ్రీకాకుళం అంటున్నారు కాబట్టి శ్రీకూర్మం దగ్గరే కాబట్టి ప్రతి ఆదివారం స్వామి సన్నిధానంలో విశేషంగా కూడా అర్చన చేయించండి. అలాగే బాబుతో ఒక రాగి సర్పం, గంధపు చెక్క, కొబ్బరి బొండం దానం ఇప్పించండి. అతి శీఘ్రంగా కూడా వివాహం.
మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ సమస్య, మీ నక్షత్రం, మీ పేరు, మీ ఊరు చెబితే మీకు మీరుగా పాటించుకోగలిగే విధంగా చిన్న చిన్న పరిష్కార మార్గాల్ని గురువు గారు మీకు తెలియజేస్తారు. ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా మీరు గురువు గారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మరి మీరు కనుక గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే 9347412299, అలాగే 9347452299, అలాగే 9493800899 మరియు 9246240199 అనే నంబర్లకు కాల్ చేసి మీరు గురువు గారితో మాట్లాడవచ్చు. అదేవిధంగా గురువు గారిని నేరుగా సంప్రదించాలి అనుకునేటటువంటి వాళ్ళు, హైదరాబాద్ పరిసర ప్రాంతవాసులు గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే రామంతపూర్ టీవీ కాలనీ, రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 20 ఈ అడ్రస్ నందు మీరు గురువు గారిని సంప్రదించగలరు. గురువు గారు, కొంతమందికి తరచూ వాహన ప్రమాదాలు అవుతూ ఉంటాయి కదా, వాటిని నిరోధించడానికి ఎటువంటి సాధన చేయాలంటే? మొన్నొకసారి కూడా చెప్తానమ్మా, ఇంకొకసారి మనం ఎందుకంటే ప్రేక్షకులకు తెలియజేద్దాం. ఎందుకంటే ఇంట్లో వెళ్ళేటప్పుడు చక్కగా కూడా తల్లిదండ్రుల యొక్క శుభాశీస్సులు కానీ, భార్యాభర్తల అన్యోన్యతతో కానీ చెప్పి సాయంత్రానికి వచ్చేస్తానని చెప్పి వెళ్తుంటారు. ఎందుకంటే ఏదైనా ఇవాళ బస్సుల్లో ఉన్నామమ్మా, ఒకళ్ళకి ప్రమాద సమస్య ఉందనుకో, అందరికీ ఆ యొక్క వాహన ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అంటే బస్సు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒకళ్ళకి ఏదైనా తప్పు ఉందనుకో, ఆ సమయానికి అవుతుందనుకో, వాళ్ళ ఉన్న సమస్యను బట్టి మనకి అవుతూనే ఉంది. అలా ఇవాళ ఎందుకంటే ఎటువంటి వాహన ప్రమాదం అయినా కొంతవరకు కూడా మనం తప్పుకోవటానికి మనకి చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎక్కువగా కూడా వాహనాలు వెనకాల అంటే మన చిన్న యంత్రం కూడా, ఎందుకంటే దుర్గని ఆరాధించటం వల్ల మనకి చక్కటి ఫలితాలు మనకి దక్కటానికి. హ్రీం దుర్గే దురితం హర అంటే మనకి 9 గళ్ళు కొట్టేసేసి హ్రీం దుమ్ దు రే కింద గావత్ గే దురితం హర ఈ యంత్రాన్ని కనుక వేసినట్టుంటే అతి శీఘ్రంగా కూడా ఈ వాహన ప్రమాదాల నుంచి మనం తప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే 2 వీలర్లు కానీ, అలాగే 4 వీలర్ కార్లకు కానీ వెనకాల హ్రీం దుర్గే దురితం హర ఇదే చాలా విశేషంగా ఎటువంటి వాహన ప్రమాదాలనైనా కూడా అతి శీఘ్రంగా కూడా నిర్మూలించే స్థితి ఈ దుర్గకు ఉంది. ఎందుకంటే హ్రీం అనేటప్పటికి ఎంతవరకు కూడా శక్తి బీజం, అమ్మవారి బీజం. హ్రీం దుర్గే దురితం హర ఈ యొక్క నామాన్ని ఎక్కువగా కూడా వాహనాల వెనకాల వేయించడం చేసినట్టు కొంతగా విశేషంగా ఉంటూనే ఉంటుంది. అలాగే మనం ఎక్కడికన్నా ప్రయాణం మీద, ఎందుకంటే వెళుతున్నప్పుడు ఎవరన్నా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారనుకో, అది కొంతవరకు మనకి ఇదిగానే ఉంటుంది. అలా కాకుండా మనం ముందర ఇంట్లోంచి బయటకు వచ్చే ముందర మనకి ఎదురు వచ్చే తల్లిదండ్రులు కానీ, భార్య కానీ ఎదురు వచ్చినా మనం వెళ్ళేటప్పుడు చిన్న బెల్లం మొక్క, ఎందుకంటే గుడం అంటే శనీశ్వరుడికి ప్రీతికరమైనది బెల్లం, ఏదైనా ఆవులు కానీ లేదా ఈ కాలభైరవుడు వాహనాలు కుక్కలు కనపడుతుంటాయి, వాటికి పెట్టి వెళ్ళినా అతి శీఘ్రంగా కూడా ఎటువంటి వాహన ప్రమాదాలు కానీ, అలాగే మన కార్యసిద్ధి వెళ్ళే యొక్క మనం చూస్తూనే ఉన్నాం, వెళ్ళిన పని సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సానుకూలంగా అవ్వటానికి ఆస్కారం ఉందమ్మా. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, ఏమండి నాకు మామూలుగా ఎవరో ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూనే ఉంటుంది. అంటే ముఖ్యంగా నాకు ముందర, ఎందుకంటే వాడేదో నా గురించి మాట్లాడుకుంటున్నాడు, నా గురించి ఏదో చేసేస్తున్నాడు, వాడు నాకేదో చేస్తున్నాడు అనే మనస్సులో ఉన్న ప్రకోపాలు మనిషికి ఎంతవరకు కూడా ఇంకొకరి గురించి ఆలోచించానమ్మా, నువ్వు నాకేదో చేసేస్తున్నావు, నీ గురించి ఆలోచించాను, నీకున్న రుగ్మతలను నేను తీసుకోవటానికి అవకాశం. నీ దోషాన్ని ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నా, అమ్మ ఏదో అనేస్తుంది అనుకున్నాను, అవతల కొంతవరకు ఆ యొక్క మనకి ఇది అవటానికి ఆస్కారం. అది తొలగటానికి ఎంతవరకు కూడా నేను చెప్పగలిగేది, దొడ్లో చక్కగా పనస చెట్టుని పెంచండి. పనస చెట్టు దొడ్డు ఉండటం వల్ల అతి శీఘ్రంగా కూడా ఈ దోషం పోతుంది. అలాగే కాలభైరవుడు వాహనాలు కుక్క దొడ్లో ఉండటం చాలా విశేషం. లేదా గోవు, ఇవాళంతా కూడా మన అపార్ట్మెంట్లో యుగం అయిపోయింది అనుకోండి. అపార్ట్మెంట్ అంటే కింద పైన నాది కాదు, పైన నాది కాదు, మధ్యలో నాది కాదు, ఇటు నాది కాదు, అటు నాది కాదు, మొత్తం ఎవడు ఈ పక్కకి ఏదైనా మేకు కొట్టామనుకో అవతల వాడికి ఏకలేస్తాయి, కింద ఏదైనా చప్పుడు అయితే వాడికి ఏకలేస్తుంది. కానీ మనకి చేయగలిగితే దైవత్వ సాధన, ఎంత దైవత్వ సాధన కనుక చేయగలిగితే చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఇవాళ తులసి కోట ఉందమ్మా, తులసి కోట ప్రతి ఇంట్లో తులసి కోట లేదు, అంటే ఎక్కడ పెట్టుకుంటామో మనకే ఖాళీ ఉండదు. ఆ తులసికి రోజు కాసి నీళ్లు పోసినా, అంటే మొక్కని ఆడవాళ్ళు పెట్టకూడదు, ఎందుకంటే నిద్రపోయినా కూడా ఆడవాళ్ళు తీయకూడదు, ఎంతవరకు కూడా మగవాళ్లే నాటాలి, మగవాళ్లే చక్కగా కూడా నిద్రపోయినా కూడా తీయాలి, అటువంటి చేయాలి. రోజు కూడా ఆడవాళ్ళు చక్కగా పూజ చేయకూడదు, పూజ చేయొచ్చు, చక్కగా కూడా తులసి కోటకి పూజ చేసి నివేదన పెట్టడానికి ఆస్కారం ఉందమ్మా. అలాగే ఎంతవరకు కూడా
మనం చూస్తూనే ఉన్నాం. ఈ తులసి కుండీలో మనకి విశేషంగా కొయ్యకూడదమ్మా. తులసి కుండీలో ఉన్న దళాలు కొయ్యకూడదు, బయట దళాలు కోసి పూజ చేయాలి. అంతేగాని దేనికి దానికి చేయకూడదు. చేసే యొక్క సాధన విశేషంగా కనుక చేసినట్టుంటే చాలా విశేషం. ఎటువంటి సమస్యలైనా కూడా మన చేతుల్లోనే ఉన్నాయి అణుచుకునేందుకు. అది కనుక చేస్తే చాలా విశేషం. అలాగే గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో ఓకే, హలో, నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు రమకృష్ణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. వారి పేరేంటండి? కోటేశ్వరరావు అండి. నక్షత్రం ఏంటండి? మఖా నక్షత్రం. మఖా నక్షత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండమ్మా. చెప్పండమ్మా. నమస్కారం అండి గురువు గారు. చెప్పండి. మాది చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నామండి సంవత్సరాల క్రితం. సేల్ బానే ఉంది, కానీ అప్పులు పెరిగిపోతున్నాయి. ఉదయం డబ్బులు ఉంటాయి, సాయంత్రం సరికి అసలు డబ్బులు ఎక్కువ కనిపించట్లేదు. అసలు అప్పులు పెరిగిపోతున్నాయండి. మనం ఇచ్చిన అప్పులు పెరుగుతున్నాయా, మనం ఇవ్వాల్సిన అప్పులు పెరుగుతున్నాయా? సార్, మనం ఇచ్చిన అప్పులు పెరుగుతున్నాయా, మనకు రావాల్సిన అప్పులు పెరుగుతున్నాయా? రెండు అండి. నిత్యం కూడా వీలు కనుక ఉన్నట్టుంటే 11 పర్యాయాలు మాతంగి కవచం, చక్కగా కూడా మాతంగి కవచాన్ని ఎక్కువ పారాయణ చేయండి. అలాగే రుణ విమోచక గణపతి స్తోత్రం, అంటే రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని కూడా ఒక 11 సార్లు చేయండి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు కూడా మీకు సానుకూలం అవుతాయి. వచ్చేది కార్తీక మాసం, ఎందుకంటే రుద్రమాసం. ఈ నెల రోజులు కూడా మీకు దగ్గరలో శివాలయంలో అభిషేకం ఎక్కువ చేయించండి. స్వామి అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చక్కగా కూడా రూపాయి దాచుకున్నా అని చెప్పి నీతో నేనే ఫోన్ చేయించగలను. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారి ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కార్తవీర్యార్జున దీపోత్సవం మరియు హోమాలు నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. దీని గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు విరాజన్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రామచంద్రపురం అండి, ఈస్ట్ గోదావరి జిల్లా. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. అది తులారాశి అండి. నక్షత్రం ఏంటండి? నక్షత్రం అండి. ఏంటండి? ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి, అందుచేత. సరేనండి, గురువు గారితో నక్షత్రం అండి బాబు. చిత్త నక్షత్రం అండి. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? నేనండి మెకానిక్ చేస్తానండి. తప్పకుండా మీకు దగ్గరలో ద్రాక్షారామం దగ్గరే కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారు, ఎందుకంటే మాణిక్యాంబ దగ్గర మీకు ఎక్కువగా కూడా వీలుంటే కుంకుమార్చన ఎక్కువ చేయించండి. అమ్మవారి అనుగ్రహం ఒక 11 శుక్రవారాలు చేయించండి. తర్వాత ప్రసాద వితరణ కూడా చేయించండి. మంచి ఆర్థికంగా బాగుంటుంది. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువు గారు నరఘోష అంటూ ఉంటారు కదా, మరి అది తగ్గుముఖం పట్టడానికి ఏం చేయాలి? ఇందాక దాంట్లోనే గబుక్కుని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఇందాక ఎవరో చూసేసి మనం అనుకుంటున్నారు, మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఎవరో ఏదో చేసేసారు, నాకేదో అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ పనస చెట్టు దొడ్డ ఉండాలమ్మా. పనస చెట్టు దొడ్డు, అలాగే కొంతవరకు కూడా మనకి గోవు కానీ లేదా కాలభైరుడు వాహనం కుక్క కానీ ఉన్నా కూడా ఆ జీవాలు మనకి వల్ల కొంతవరకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉందమ్మా. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కువగా కూడా ముళ్ళ మోదుగాని దొరుకుతుంది మనకి. ముళ్ళ మోదుగా, ఆ ముళ్ళ మోదుగా కర్ర పైన మనం మనకి గుమ్మం పైన కట్టినా బాగుంటుందమ్మా. అలాగే మనం వాటర్ శుద్ధి కోసం వాడుతుంటాం, పటిక, ఆలం అంటుంటారు. కొంతవరకు కూడా ఈ యొక్క మొహం సౌందర్యం కోసం కూడా రాస్తుంటారు పటిక. ఆ పటిక విశేషంగా కూడా 1 కిలో, చక్కగా కూడా 1 కిలో కిలోంబావు తీసుకుని ఈ యొక్క నల్ల తాడు అమ్ముతారు, లారీలకి వెంట్రుకల తాడు కడుతుంటారు లారీలు. అది తీసుకుని చుట్టూ వేసి ఉట్లో పెట్టినట్టుంటే ఎటువంటి ఘోష అయినా కూడా మనకి పరిష్కారం అవటానికి ఆస్కారం ఉందమ్మా. ఆ యొక్క విశేషం చాలా విశేషంగా కూడా మనం చేసే సాధన బాగుండాలి. అంటే
మనం చేసింది మనస్సు తృప్తి. అంటే ఎదటి వాడి కోసం ఏవో ఈ ఇవి కట్టేసి నిమ్మకాయలు అయినటువంటి కుళ్ళిపోతానికి అవకాశం ఉంది. అలాగే కొబ్బరికాయ కట్టారనుకోమ్మ, గుమ్మడికాయ కానీ కొబ్బరికాయ కట్టినా అవి కూడా దెబ్బతింటారు. ఈ పటికనుకోమ్మ 6 నెలలకు ఒక్కసారి మహా అయితే 20 రూపాయలు అవుతుంది కిలో 20 రూపాయలు 25 రూపాయలు అవుతుందమ్మా. అది తీసుకొచ్చి కట్టినా కూడా ఈ యొక్క దీనివల్ల ఎందుకంటే 6 నెలల తరబడి నల్లబడిపోతుంది, తెల్లగా ఉన్నది కొంతవరకు నలుపు అయిపోవటానికి ఆస్కారం ఉంది, లేదా కరిగిపోవటానికి కూడా ఆస్కారం ఉంది. అది తీసేసి మళ్ళీ 6 నెలలకు ఒకసారి మనం కట్టినామనుకో సరిపోతుంది. అలాగే గుమ్మడికాయలు ఏదో కట్టామనుకో అది కుళ్ళిపోయినా వాసన వచ్చినా అట్టాగా ఉంటుంటుంది, చూస్తూనే ఉంటాం. ఇటువంటివన్నీ కూడా మనం నిత్యం ప్రతి ఒక్క ఇంట్లోనూ అంటే వ్యాపార సరళిలో కూడా మనం కట్టుకోవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాపార అభివృద్ధి అవ్వాలండి, చాలా అభివృద్ధిలోకి వెళ్ళాలండి, చెయ్యాలనుకున్న వాళ్ళు ఈ సాధన కనుక చేసినట్టుంటే బాగానే ఉంటుందమ్మా. అలాగే ఎక్కువగా కూడా శూలిని దుర్గా కవచం అంటే ఈ శూలిని దుర్గా కవచాన్ని ఎక్కువ పారాయణ చేయటం. ఈ శూలిని దుర్గా కవచాన్ని కనుక ఎక్కువగా కనుక పారాయణ చేసినట్టుంటే అతి శీఘ్రంగా కూడా ఈ యొక్క శూలిని యొక్క అనుగ్రహం కలగటానికి ఆస్కారం ఉంది. అంటే దుర్గల్లోనే చాలా దుర్గలు ఉన్నాయి. అంటే శూలిని అంటే ఎవరండి అని చెప్పి వస్తూ ఉంటుంది. అంటే మనకు వాడే యొక్క పదాలు కానీ మనం చేసే యొక్క క్రియలు కానీ బాణ రూపంలో ఆవిడ గుచ్చుకున్నా కూడా మనకి మంచి ఫలితం ఇస్తుంది. అంటే బాణ రూపం అమ్మవారికి, అంటే బాణంలో వెళ్ళి అమ్మవారి గుచ్చుకుంటుంది. అటువంటిది గుచ్చుకున్న రక్తం కారినా కూడా అమ్మవారి మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క శూలిని ఆరాధన చాలా విశేషం. చక్కగా ప్రతి ఒక్కరూ శూలిని కవచాన్ని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. నైవేద్యంగా మటుకు విశేషంగా కూడా ఏదైనా తేనె కానీ ఏదైనా మధుర పదార్థాలు కానీ అంటే తీపి పదార్థాలు నివేదన పెడతాం, మంచి ఫలితం వస్తుంది. మరి నరఘోష అనేది తగ్గుముఖం పట్టడానికి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా నరఘోష అనేది తగ్గుముఖం పడుతుంది. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? గట్టిగా మాట్లాడండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఆర్పట్ శ్రీనివాస్ కుమార్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను జాబ్ చేశాను, రిజైన్ చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. సరేనండి, మీ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా? అవునండి. మీ నక్షత్రం ఏంటండి? విశాఖ నక్షత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. నమస్కారం, చెప్పండి. అంటే నేను నుంచి ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తానండి. కొంచెం జాబ్ లో ప్రాబ్లమ్స్ రిజైన్ చేశాను. ఇప్పుడు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను జాబ్ లోకి వెళ్ళమంటారా అంటే ఇది కూడా చేస్తూ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. హలో, అయ్యా చెప్పండి. అదేనండి, అదే నా కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అసలు కొంచెం ఎక్కువ నాకు సక్సెస్ ఇంకా రాలేదు. ఎప్పుడు నాకు సక్సెస్ వస్తుందని వెయిట్ చేస్తానండి. మీరు ఒక పని చేయరాదు, నా 12వ తారీఖు నేను 10వ తారీఖు వైజాగ్ వస్తున్నాను. ఒక్కసారి నాకు అక్కడ మీరు జాతకం ఏదైనా ఉంటే తీసుకురండి, నేను చక్కగా మీతో మీ సమస్యగా అక్కడ వివరించి నేను రాసిస్తాను, మీరు చక్కగా చేసుకుందరు. వీలైతే గురువుగారు మీరు ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించే ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వీరబాబు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏమండి? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించేనండి. తప్పకుండా అండి, మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, మీ నక్షత్రం తెలియజేయండి. నక్షత్రం ఐడియా లేదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ లేదు. పర్లేదండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీ చూస్తూ మాట్లాడినట్టయితే కాల్ కట్ అయిపోతుంది. గురువు గారితో నేరుగా మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం, చెప్పండి. సార్ బాగా ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు? లారీ బిజినెస్ అండి. లారీ. ఎక్కడ ఉంటారు? విజయవాడలో? విజయవాడ కామాయితోపు అండి. కామాయితోపు. పని చేయండి, రోజు కూడా వీలు కనుకుంటే మీ తెల్ల జిల్లేడు పూలు లభిస్తూనే ఉంటాయి. తెల్ల జిల్లేడు పూలతో గణపతికి ఎక్కువ పూజ చేయండి. అలాగే నిత్యం కూడా సుబ్రహ్మణ్య కవచం, చక్కగా కూడా సుబ్రహ్మణ్య కవచాన్ని ఎక్కువ పారాయణ చేయండి. అన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా కొంతవరకు మీకు తొలగటానికి అవకాశం.
మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు, ఆశ్లేష నక్షత్రం ఉన్న అమ్మాయిని గనక వివాహం చేసుకుంటే అత్తకి గండం అంటూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని చేసుకోవద్దు, కృత్తికా నక్షత్రం అబ్బాయిని చేసుకోవద్దు, లేకపోతే ఇంకొకళ్ళని చేసుకోవద్దు, ఇదేంటి చూస్తూ ఉంటాం అమ్మ. అంటే ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని చేసుకున్నామంటే అత్తగారు గండం అని, అత్తగారు వెళ్ళిపోతుందని చెప్పి కొంతమంది, అలాగే కృత్తికా నక్షత్రం అబ్బాయిని చేసుకుంటే మనం ఇటు పక్కన అత్తగారు వెళ్ళిపోతుంది, అమ్మాయి తల్లి వెళ్ళిపోతుంది, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ఇవాళ హైందవ ధర్మం ఒకటి ఉంది. అంటే ఎవరైనా మనం చూస్తుండండి, ఒక ప్రయాణం చేస్తున్నాం అంటే ఒక ట్రైన్ ఉంది, ట్రైన్ వెళ్ళిపోతూనే ఉంటుంది, దాని ఇంజిన్ ఎక్కడికైనా వెళ్ళిపోతుంటుంది, బోగిల్లో ఉన్న వ్యక్తులే దిగిపోతుంటారు. అంటే ఇంజిన్ డ్రైవర్ మారుతూనే ఉంటాడు కానీ ఇంజిన్ ఆగదు. కానీ ఎప్పుడైనా ఎవరైనా సరే మనం మన యొక్క సమయానుకూలంగా పైకి వెళ్ళవలసిన వాళ్ళం, ఎప్పటికైనా ఎవరైనా నా యొక్క సమయం అనుకోండి, ఇంకొకటి సమయం అనుకోండి, ఎవరైనా వెళ్ళవలసిన వాళ్ళు. కానీ ఆశ్లేష నక్షత్రం పనికిరాదు, అత్తగారి గండం, ఇప్పుడు అత్తగారి మీద కోపంగా ఉంటుంది కోళ్ళు, ఇవన్నీ కాదు. ఎందుకంటే 20 సంవత్సరాలు పుట్టింట్లో పెరిగినా తర్వాత 22వ సంవత్సరం, 24వ సంవత్సరం, 26వ సంవత్సరం అత్తగారింటికి వెళ్లాల్సిందే. జీవితం అంతా కూడా అక్కడ ఉండాల్సిందే. 1000 ఏళ్ల ఆయుష్ ఆ యొక్క తల్లి వల్ల రావాల్సిందే. కానీ విశేషంగా కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ తల్లిని ఎక్కువగా కూడా వెళ్ళిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయి ఆడపిల్ల వచ్చేసింది, ఇవాళ ఆశ్లేష నక్షత్రం చేసుకున్నా, లేకపోతే ఇంకొక విధంగా ఆడపిల్ల వచ్చిందా, కోడలు వచ్చింది మాకు కలిసి రాలేదు, లేదా మా కుర్రాడు పుట్టాడు నాకు కలిసి రాలేదు, లేదు నాకు ఏదో అయిపోతుంది. ఎందుకంటే పిల్లల మీద కానీ ఆడపిల్లల మీద కానీ దయచేసి ఎటువంటి నెపము వేయకూడదమ్మా. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం అనేది గండం కాదు. ఎందుకంటే దానివల్ల ఇబ్బంది అయిపోతుందంటే మన మనస్సు ప్రధానం. మనస్సుకి ఇవాళ ఇప్పుడు ఎంతో అన్నీ చూసి చేశారు, అన్నీ చూసి చేసినా ఏదో ఒక ఇబ్బంది వచ్చి వాళ్ళిద్దరు విడిపోతూనే ఉంటారు. అంతేకాని ఈ నక్షత్రం వాళ్ళని చేసుకున్నాము, అత్తగారి గండం ఉంది, ఎప్పుడైనా అత్తగారు వెళ్లాల్సిందే, కోడలు వెళ్లాల్సిందే. కానీ ఇద్దరు, ఎందుకంటే ఒక కూతురు రూపంగా అత్తగారు కోడలను చూసుకోవటం, అలాగే తల్లి రూపంగా కోడలు అత్తగారిని చూసుకోవటం వల్ల ఎటువంటి గండాలు మనకి ఏమి ఆపాదించదమ్మా. లేనిపోనివి ఇవన్నీ పెట్టేసి మనిషిని లేనిపోని ఇబ్బందులు పడచేయద్దు. చక్కగా కూడా మనం చేయగలిగితే దైవత్వ ఆరాధన కనుక చేసుకున్నట్టుంటే ఎంతవరకు కూడా మనం చేసే సాధన యోగ్యమైన సాధన కనుక చేసినట్టుంటే చక్కటి ఫలితం వస్తుందమ్మా. దీనివల్ల లేనిపోని మానసిక ఇబ్బందులు పడి మాకు చేసేసామని చెప్పి దానికోసం మానసికంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్ కానీ లేదా ఇతరత్ర హాస్పిటల్ కానీ సైక్రాటిస్ట్ దగ్గరికి పరిగెత్తడం, ఇవన్నీ లేనిపోని యొక్క మనిషిని ఇబ్బందులు పెట్టి ఆ యొక్క నివారణం చేయటం వల్ల మనకి జరుగుతూనే ఉంటుంది. కానీ చేసేది చక్కగా కూడా యోగ్యమైన సాధన కనుక చేసి ఎటువంటి ఇబ్బందులు ఉండవు తల్లి. అలాగే గురువు గారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు లోకేశ్వరరావు అండి. మేషరాశి భరణి నక్షత్రం 2వ పాదం అండి. సరేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? విజయవాడ నుంచి అండి. అలాగేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి గురువు గారు. చెప్పండి గురువు గారు నమస్కారం అండి, నా పేరు లోకేశ్వరరావు అండి. మేషరాశి భరణి నక్షత్రం 2వ పాదం అండి. చెప్పండి. హలో, చెప్పండి. జాబ్ కోసం ట్రై చేస్తానండి, రావట్లేదండి జాబ్. మీరు కష్టపడితే వస్తుంది. జాబ్ కోసం చేస్తున్నా అంటే ప్రైవేట్ ఉద్యోగం అందరూ చూడండి. ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఉద్యోగం రావాలనుకుంటే మనం మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వృద్ధాప్యం రావడానికి కూడా ఆస్కారం ఉంది. వచ్చిన దాంట్లో మీరు ప్రవేశించి ఏర్పాటు చూడండి. 100 రూపాయలు వచ్చినా ముందర ప్రవేశించండి, తర్వాత దాన్ని బట్టి యోగ్యత పెరుగుతుంది. ఆ పంచి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు రాజు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పాలకొల్లండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మీ నక్షత్రం తెలియజేయండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ చూస్తూ మాట్లాడినట్లయితే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ నక్షత్రం తెలియజేయండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి సార్. మాది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి. నక్షత్రం అది. ఏం చేస్తుంటారు? నాది వ్యాపారం సార్. చక్కగా డబ్బులుంటే కట్టేయడానికి ఏమన్నా, ఇవాళ డబ్బులుంటే ముందుకు వెళ్తలేదు సార్. అది ఎందుకల్లా శుభ్రంగా వెళ్తుంది. ఎక్కువగా భూసూక్త పారాయణ
ఎక్కువగా మీ పౌరోహితులుంటే భూసూక్త పారాయణ చేయించండి. అతిశీఘ్రంగా కూడా స్వగృహ ప్రవేశం అవటానికి ఆస్కారం ఉంది. అలాగే రుద్రమాసం వచ్చింది కాబట్టి ఎక్కువగా కూడా వీలుంటే ఒకసారి మహాలింగార్చన చేయించండి. స్వామితో మహాలింగార్చన చేయించండి. ఎవరితోన్నా చక్కగా వేద పండితులు ఉన్నారు, పాలకొల్లు అన్నారు కాబట్టి మన క్షీరారామ క్షేత్రం చక్కగా విశేషమైన క్షేత్రం. ఆ స్వామి సన్నిధానంలో ఒకసారి మహాలింగార్చన చేయించి ఏర్పాటు చేయండి. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ సమస్య, మీ నక్షత్రం, మీ పేరు, మీ ఊరు చెబితే మీకు మీరుగా పాటించుకోగలిగే విధంగా చిన్న చిన్న పరిష్కార మార్గాల్ని గురువుగారు మీకు తెలియజేస్తారు. ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మరి మీరు కనుక గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే 9347412299, అలాగే 9347452299 మరియు 9493800899, అలాగే 9246240199 అనే నెంబర్లకు కాల్ చేసి మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతవాసులు గురువుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే రామంతపూర్ టీవీ కాలనీ రోడ్ నెంబర్ 10 హౌస్ నెంబర్ 20 నందు గురువుగారిని మీరు సంప్రదించగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగమహేష్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఈస్ట్ గోదావరి రావులపేట అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించేనండి. తప్పకుండా అండి, మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ నక్షత్రం తెలియజేయండి. సరే అండి. మీ నక్షత్రం తెలియజేయండి. పునర్వస నక్షత్రం అండి. 1990 సెప్టెంబర్ 14. అక్కర్లేదండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. నమస్తే అండి, నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను అండి. చెప్పండి. ఏమండి? ఒక పని అవుతుందంటారా గవర్నమెంట్ జాబ్? ఒకవేళ ఏ మంత్రం పడిస్తే ఫలితం ఉంటుంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఏం చదివారు? తమరు ఏం చదివారు? డిప్లొమా ఎలక్ట్రికల్ చదివానండి. డిగ్రీ కూడా ప్రైవేట్ గా కంప్లీట్ చేశాను. కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పి డబ్బులు లక్షల్లో ఇచ్చి మోసపోవద్దు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుందని నేను చెప్పను, ఏ మంత్రం పఠిస్తే వస్తుందని కూడా చెప్పను. ఎందుకంటే మీరు కష్టపడాలి. ముందర అనవసరంగా రూపాయి ఇచ్చేసి ఎవరికోను గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించేస్తామని చెప్పి లేనిపోని మోసాలకు వెళ్ళవద్దు. అటువంటి మోసాలు పడినా కూడా అనవసరంగా రేపొద్దున బాధపడవలసి వస్తుంది. మన యొక్క అర్హతని బట్టి దీన్ని బట్టి రావడానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా కూడా వీలు ఉన్నట్టుంటే దత్త వజ్ర కవచం ఎక్కువ పారాయణ చేయండి. మీకు యోగ్యమైన స్థానం ముందర ప్రైవేట్ వచ్చినా కూడా ప్రవేశించి ఏర్పాటు చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారి ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కార్తవీర్యార్జున దీపోత్సవం మరియు హోమం అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. అదేవిధంగా 10న వైజాగ్లో, 12న రాజమండ్రిలో, 16న నెల్లూరులో నిర్వహిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లత. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కరీంనగర్ నుండి అమ్మా. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. తప్పకుండా అండి. అమ్మాయి పేరేంటండి? అమ్మాయి పేరు సుచేత. నక్షత్రం ఏంటండి? పూర్వభాద్ర. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి. అమ్మాయి మ్యారేజ్ గురించి తెలుసుకుందామని. చెప్పండి. అమ్మాయి ఏం చేస్తున్నారు? అమ్మాయి MBA ఇప్పుడు ఖాళీగానే ఉంది గురువు గారు. మ్యారేజ్ గురించి అని తెలుసుకుందామని. మార్చి 24 లోపల వివాహ నిశ్చయం అవటానికి ఆస్కారం ఉందమ్మా. ఎక్కువగా కూడా మీ యొక్క పౌరోహితులు ఉన్నట్టుంటే ఒకసారి ఈ యొక్క గాంధర్వరాజ మహామంత్ర జపం చేయించండి. శీఘ్రంగా కూడా వివాహం. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? దుర్గా ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? బాబు ఆల్రెడీ జాబ్ చేస్తానండి. బాబు పేరేంటండి? దుర్గా ప్రసాద్ అండి. నక్షత్రం ఏంటండి బాబుది? ఆశ్లేష నక్షత్రం అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. అయ్యా గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. బాబు సాఫ్ట్వేర్ అకౌంట్ పూర్తి చేశారండి. CA జాబ్ చేస్తున్నానండి ICICI బ్యాంక్ లోను. మళ్ళీ చదవాలనుకున్నానండి. నేను మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అది ఏది చేయాలనుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను.
మీరు వివాహం చేద్దామని మీరు అనుకుంటున్నారు, అబ్బాయి చదవాలనుకుంటున్నాడు. మీ యొక్క నిర్ణయం, పెద్దలు మీ యొక్క నిర్ణయం అంటే మీ భార్యాభర్త ఆలోచించండి. మీ అబ్బాయిని కూర్చోబెట్టి ఆలోచించేసి వివాహం అయినా చదువుకోమనండి, బాధ లేదు కదా అయ్యా. ముందర ఉద్యోగంలో ఉండగానే చేయించండి. మళ్ళీ ఉద్యోగం ఆపేసిన చదువైన తర్వాత మళ్ళీ యాతన పడి మళ్ళీ ఇబ్బందులు పడకుండా మీరు ఆలోచించి ఏదైనా సరే మంచి సంబంధం కనుక వస్తే, యోగ్యమైన పిల్ల కనుక వస్తే చేసేసి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో. మరి గురువు గారు కుజదోషం అంటూ ఉంటారు కదా, దాన్ని నివారించడానికి ఏం చేయాలమ్మా? కుజదోషం, ఎందుకంటే మా అమ్మాయికి కుజదోషం ఉందండి, మా అబ్బాయికి కుజదోషం ఉందండి, చూడకుండా వివాహం చేసామండి, లేదా మనకి చూస్తూనే ఉంటాం కుజదోషం ఉన్నవాడికే చెయ్యాలా. ఇవాళ ఎలా అయిపోయిందంటే కొంతవరకు కూడా మనకి చూడగలిగితే ఈ సాఫ్ట్వేర్లు వచ్చిన తర్వాత దీంట్లో చూసుకుని ఒకరికొకరు చూసుకుని లేనిపోనివి జాతకాలు చూసుకుని దీనివల్ల మానసిక ఇబ్బందులు పడి నాకట్టా ఉంటుందా ఇట్టా ఉంటుందా అని ఇబ్బందులు పడి లేనిపోని ఇబ్బందులు పడుతూనే ఉన్నారమ్మా. నేను చెప్పగలిగేది, ఎందుకంటే యువతకి నేను చెప్పగలిగేది ఏమిటంటే చక్కగా మీరు ముందర సాధన నేర్చుకోండి. సాధన నేర్చుకుంటే దాన్ని మించింది ఏం లేదు. ఎందుకంటే లేనిపోయింది ఇట్లా కుజిదోషం ఉంది, ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది అనుకుని బాధపడక్కర్లా. చక్కగా దైవ సాధన వల్ల మంచి మన యొక్క ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఆ ప్రక్రియని బట్టి మనం ఎంతైనా సాధన చేయడానికి అవకాశం ఉంది. ఎక్కువగా కూడా ఈ కుజిదోషం ఉంది, నాకు ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అవున్నాను అనుకున్న వాళ్ళు బగళాముఖి కవచాన్ని రోజుకు ఒక 11 సార్లు ఒక 41 రోజులు ఒక మండల దీక్షతో చేయండి. జపం చేద్దామని చూడక్కర్లా. కలియుగంలో ఈ స్తోత్ర పారాయణ ఎంత చేస్తే అంతటి ఫలితం వస్తుందని చెప్పి మనకి పురాణ ఇతిహాసాల్లో కూడా చాలా విశేషంగా ఉంది. అలాగే మనకి అరటి చెట్లు దొరుకుతూనే ఉంటాయి. అరటి చెట్లు ఎందుకంటే కదలి అంటే అరటి చెట్లు గనక వివాహం గనక చేసినట్టుంటే ఈ కుజదోషం పోతుందని చెప్పి ఒక ప్రక్రియ కూడా మనకి చాలా విశేషంగా ఉంది. అలాగే మనకి మన దశాంగులం పౌడర్ దొరుకుతుంది. దశాంగులం అలాగే మనకు చూస్తూనే ఉంటే చందనం పౌడర్, ఇది కనుక నీళ్ళల్లో వేసి చక్కగా రోజు కనుక స్నానం చేస్తూ చిన్న బొట్టుగా కూడా పెట్టినట్టుంటే, అంటే బొట్టుగా పెట్టినా కొంచెం అలంకారప్రాయంగా ఉంటుంది. నా మొహాన్ని బొట్టు లేకుండా కాసేపు కూర్చున్నాను అనుకో, చూడటానికి అంత బాగుండదు. అందుకని కొంతవరకు కూడా అలంకారప్రాయంగా మనం ఎంత ఉండగలిగితే అవతల చూసేవాడికి కూడా కొంతవరకు కూడా భక్తి ప్రపత్తులు మన మనసులో రేవటానికి ఆస్కారం ఉంది. ఏదో మనం చూడగలిగితే ఆడపిల్లలను కూడా నేను అంటున్నాను అనుకోవద్దు, కుంకుమ పెడితే ఎంతవరకు మంచి సౌందర్యం ఉంటుంది. అంతేగాని ఏవో స్టిక్కర్లు పెట్టేసి అవి కనపడినట్టుగా పెట్టి కొంతవరకు ఏదైనా సరే చక్కగా కూడా తల్లులు అమ్మల రూపంలో అమ్మలో ఉండాలి. అదే కావాల్సింది. ఎంతవరకు కూడా ఆ యొక్క మొహంలో, ఎందుకంటే ఇవాళ చూడగలిగితే పూర్వీకుల నుంచి మనకి ఎక్కువగా కూడా ఈ పసుపు కొమ్ములు కుంకుమ రాళ్ళు వేసి చక్కగా కుంకుమ తయారు చేస్తారు. అది కనుక పెట్టినట్టుంటే చాలా బాగుంటుంది. చూడటానికి యోగ్యంగా మన పెద్దలు పూర్వీకులు వాడినవన్నీ మళ్ళీ మనం సాధన రూపంగా తెచ్చుకున్నట్టుంటే బాగుంటుంది. ఎందుకంటే పూర్వీకుల నుంచి మనకి అన్నీ ఉన్నవే, కానీ ఇప్పుడు లేనిపోయింది ఏవో పెడుతున్నాం, అవే మళ్ళీ మనకి పునరావృతం అవుతున్నాయి. ఎందుకంటే కొంత ఆయుర్వేదంలో కూడా మనం వెళ్ళిపోతున్నాం. చేస్తున్నామన్న సాధన చక్కగా కూడా దైవ సాధన చెయ్యండి. అలాగే లక్ష్మీ అనుగ్రహం కలగాలి. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, మనం ఉంటూనే ఉన్నారు కొంతమంది మామూలు ఈ జైళ్ళల్లో మగ్గుతుంటారు. అంటే కొంతమంది జైళ్ళల్లో మగ్గుతుంటారు, వారు బయటికి రావటానికి చెయ్యని తప్పు శిక్ష పడుతుంటుంది. అది తెలుసుకోవటానికి ఈ కాలర్ తర్వాత మళ్ళీ తెలుసుకుంటాం. అలాగే గురువు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు కనకదుర్గ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాట్లాడుతున్నాను. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. ఉత్తరాభద్ర నక్షత్రం అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. నాకు 10 సంవత్సరాలు అయిందండి, సంతానం లేదు, తెలుసుకున్నామని. డాక్టర్ చూపించారా? చూపించామండి. అంటే ఇంకా మందులు వాడుతున్నాం కానీ సంతానం కలగలేదండి. ఒకసారి గర్భరక్షాంబికాదేవి స్తోత్రం ఉంది. గర్భరక్షాంబికాదేవి స్తోత్రాన్ని రోజుకు ఒక 11 సార్లు 41 రోజులు చేయండి. అలాగే షష్ఠీదేవి, ఎందుకంటే షష్ఠి అనేటప్పటికే సుబ్రహ్మణ్య స్వామి భార్యల్లో మొదట ఆవిడ దేవసేన వల్లి, చక్కగా కూడా దేవసేన రెండో భార్య.
ఆ యొక్క దేవసేన యొక్క కవచాన్ని చక్కగా కూడా పారాయణ చేసే ఏర్పాటు చూడండి. అతి శీఘ్రంగా కూడా భగవత్తు యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి ఆశిద్దాం. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? అంజలి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా తండ్రి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ డాడీ పేరేంటండి? సత్యనారాయణ. నక్షత్రం ఏంటండి? నక్షత్రం తెలియదండి. ఏం చదువుతున్నా నువ్వు? పంతులుగా శాస్త్రి గారు శతకోటి వందనాలండి మీకు. ఏం చదువుతున్నా? నేను చదువుకోవట్లేదు శాస్త్రి గారు, నాకు పెళ్ళైపోయింది. అబ్బో, చిన్న పిల్ల గొంతులాగా ఉందమ్మా, అందుకని అడిగాను, ఏమనుకోవద్దు. అవును శాస్త్రి గారు, నాకు ఇప్పుడు 19 సంవత్సరాలు, 17వ సంవత్సరంలోనే పెళ్లి చేసేసారు. మా తండ్రి మా అమ్మని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మా చిన్నప్పుడే. అసలు ఆయన మళ్ళీ తిరిగి వస్తారా రారా అని కనుక్కున్నాను, చేశాను శాస్త్రి గారు. తప్పకుండా కార్తవీర్యార్జున కవచాన్ని చదువుకోమని చెప్పమ్మా మీ అమ్మగారిని. కార్తవీర్యార్జున కవచం చదువుకోండి, ఆయన రావటానికి ఆస్కారం. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? రాజేశ్వరి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మహబూబ్నగర్. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి అండి. అమ్మాయి పేరండి? సాహితి. నక్షత్రం ఏంటండి అమ్మాయిది? ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మా అమ్మాయి పేరు సాహితి, ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. హలో, చెప్పండి అమ్మా. వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వచ్చినట్టే వస్తున్నా, ఏవి కుదరట్లేదు అయ్య గారు. అమ్మ ఏం చేస్తోంది? బీటెక్ అయిపోయింది, బ్యాంక్ లో జాబ్ చేస్తుంది. రేపు మే 4వ తారీఖు లోపల వివాహం అవుతుందమ్మా, కంగారు పడక్కర్లేదు. ఎక్కువగా కూడా మీకు మహబూబ్ నగర్ అంటున్నారు కాబట్టి ఈ నృసింహుడి దర్శనం ఎక్కువ చేసుకోండి. నృసింహస్వామిది ఎక్కువ దర్శనం పాపతో చేయించండి. అలాగే స్వాతి నక్షత్రం రోజున ఒక 21 ప్రదక్షిణాలు స్వామి దగ్గర చేయించండి. పానకం ఎక్కువ నివేదన పెట్టించండి. బెల్లం ఇస్తే మన గుళ్ళో అర్చకులు నివేదన పెడతారు, ఆ పని చేయండి. గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం, నా పేరు నాగేశ్వరరావు అండి, విశాఖపట్నం మాట్లాడుతున్నామండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అంటే మా బాబు బీటెక్ పాస్ అయ్యారండి, జాబ్ గురించి ట్రై చేస్తున్నాడు. బాబు పేరేంటండి? బాబు పేరు రాఘవేంద్ర అండి. నక్షత్రం ఏంటండి బాబుది? పునర్వసు నక్షత్రం అండి. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. అయ్యా చెప్పండి. నమస్కారం సార్. గురువు గారు నమస్కారం అండి, చెప్పండి. నా పేరు టీ వెంకటరాజు అండి, మేము విశాఖపట్నం మాట్లాడుతున్నాము. బాబు టి రాఘవేంద్ర అండి. అయ్యా బీటెక్ ట్రిపుల్ ఈ పాస్ అయ్యాడు, తర్వాత డిప్లొమా, ప్రొఫెషనల్ డిప్లొమా కూడా చేశాడు బెంగళూరు. అయ్యా జాబ్ గురించి ప్రయత్నం చేస్తారండి, ఇంతవరకు ఇంకా ఏ కోరటం లేదు. నక్షత్రం ఓ పని చేయించండి. మన శివాలయం కనుక దగ్గర ఉన్నట్టుంటే స్వామి సన్నిధానంలో చండీశ్వర ప్రదక్షిణ, అంటే పానుగొట్టం వరకు వెళ్ళటం వెనక్కి రావటం, మళ్ళీ ఇటు నుంచి పానుగొట్టం వరకు వెళ్ళటం వెనక్కి రావటం, ఒక ప్రదక్షిణ అవుతుంది. ఒక 11 ప్రదక్షిణాలు ఒక రోజుకొకసారి చేయించండి. మన కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ పని చేయించండి. అలాగే ఎక్కువగా కూడా వీలు కనుకున్నట్టుంటే ఈ యొక్క కాలభైరవ అష్టకాన్ని రోజుకొక 11 సార్లు చేయించండి. అతి శీఘ్రంగా కూడా స్వామి అనుగ్రహంతో ఆ కుర్రాడికి స్థిరమైన ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశిద్దాం. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో. హలో, నమస్తే అండి, మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు లక్ష్మీవరప్రసాద్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. టీవీ వాల్యూమ్ తగ్గించండి. మరి మీరు కనుక గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అలాగేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరేంటండి? అమ్మాయి పేరు కుసుమ అండి. నక్షత్రం ఏంటండి అమ్మాయిది? నక్షత్రం తెలియదండి.
పర్లేదండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. మా పాప పెళ్ళి 14 సంవత్సరాలు అవుతుందండి. అమ్మా. భర్త కూడా బాగా అమాయకత్వంగా ఉంటాడు, పిల్లలు కూడా అమాయకంగా పుట్టారు. ఇంట్లో అత్తగారింట్లో బాగా ప్రాబ్లమ్స్. ఇప్పుడు వరకు అమ్మాయికి సుఖం అంటే ఏంటో తెలియదండి. చాలా ఇబ్బందులు పడుతుందండి పాప. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? తమరు ఏ ఊరు నుంచి చేస్తున్నారమ్మా? విజయవాడ నుంచి చేస్తున్నారండి. అమ్మాయి ఏ ఊర్లో ఉంటారు? అమ్మాయి ఏ ఊర్లో ఉంటారు? ఏలూరులో ఉంటారండి. ఒక్క పని చేయించండి అమ్మా. మనకి వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల చాలా విశేషమైన స్వామి. ఆ సన్నిధానంలో వీలు కనుకుంటే ప్రతి శనివారం కూడా ఒక 21 ప్రదక్షిణం చక్కగా స్వామి సన్నిధానంలో చేయించండి. ఒకసారి తమ పౌరోహితులు ఎవరన్నా ఉన్నట్టుంటే వారి ద్వారా సుదర్శన హోమం చేయించండి. సుదర్శన హోమం చేయిస్తే కొంతవరకు కూడా ఆ పాపకి చక్కగా మంచి జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. మరి గురువు గారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు ఇంతకుముందు జైలుకి వెళ్ళే వాళ్ళు తిరిగి రావడం అవునమ్మా. ముందర ఎందుకంటే లక్ష్మి అనుగ్రహం కలగటానికి, అంటే లక్ష్మి కావాలి మనకి. ఎందుకంటే శుక్రవారం ధనత్రయోదశి, చాలా అద్భుతమైన రోజు. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలిగేది ఎందుకంటే తామర పువ్వులు ఉన్నాయి మనకి. తామర పూలు తామర కింద కాళ్ళలాగా వస్తుంది. దాని మీద నారని తీసి చక్కగా దీపారాధన కనుక చేసినట్టుంటే చక్కటి ఫలితం వస్తుందమ్మా. ఆ ఒక్కరోజు అంటే నేను చెప్పగలిగేది తామర నారతో, అంటే మళ్ళీ షాపుల్లోకి వెళ్ళేసి తామర నార ఒత్తులు అనుకోవద్దు. ఒక 2 కలవ పూలు తామర పూలు తీసుకోండి, కాడలతో సహా ఉన్నవి. అవి తీసుకుని చక్కగా ఒత్తులుగా తయారు చేసేసి ఎండబెట్టి ఆ రోజున దీపారాధన చేయండి. లక్ష్మి యొక్క అనుగ్రహం చక్కగా కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎక్కువగా కూడా ఆ రోజున వీలున్నట్టుంటే ఒక 1008 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీయై స్వాహ, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీయై స్వాహ ఇదే నామంతో చేయండి. అతి శీఘ్రంగా కూడా మీ ఇంట్లో లక్ష్మి యొక్క అనుగ్రహం ప్రతి ఇంట్లో కూడా కలగటానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంకొకటి, ఎందుకంటే మనకి మారేడు పత్రి బాగా దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మారేడు పత్రి ఎండిపోయిన ఆకును తీసుకొచ్చి చక్కగా దాంట్లో పచ్చకర్పూరం కలిపి మన విశేషంగా కూడా పచ్చకర్పూరం వేసి ఇంట్లో పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న ఎటువంటి చెడు పరిణామాలు ఉన్నా కూడా తొలగటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎండిపోయిన మారేడు దళాలన్నీ చక్కగా సేకరించి చక్కగా పౌడర్లాగా చేసేసి దాంట్లో పచ్చకర్పూరం వేసి మన ఈ సాంబ్రాణి కానీ గుగ్గిలం కానీ లేకపోతే దశాంగులం కానీ ఈ యొక్క మమ్మాయి కానీ ఇవన్నీ కలిపేసి చక్కగా పొగ వేయండి. ఎంతటి ప్రశాంత వాతావరణం, వర్షం పడే ముందర వచ్చే వాతావరణ హేతువులు మన ఇంట్లో కనపడటానికి ఆస్కారం ఉందమ్మా. అలాగే ఇంకొకటి ఏమిటంటే మనకి యొక్క చూస్తూనే ఉన్నాం, ఇవాళ చెయ్యని నేరానికి కానీ చేసిన యొక్క అపరాధానికి కానీ మన విశేషంగా కూడా కోర్టుకు చూస్తూనే ఉంటాం. కోర్టుకు వెళ్ళిన వాడు ఎందుకంటే కోర్టులో ఓడిపోయాడు అనుకో, అక్కడ బాధపడుతుంటాడు, నేను ఓడిపోయాను, 400 పరువు పోయిందని. ఇంటికి వచ్చిన వాడు ఏమనుకుంటాడంటే నాకు డబ్బంతా పోయింది, కోర్టులో గెలిచాను కానీ నాకేం లాభం అని ఇంటికి వచ్చి ఓడి బాధపడతారు. ఇద్దరు బాధపడ అసలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వగలిగేది. ఎందుకంటే చెయ్యని నేరాలకు కానీ వీటికి కానీ బందీ అంటే బందీదేవి అని ఒక ఆవిడ ఉంది. బందీదేవిని ఆరాధించడం, ఎందుకంటే బందీ యొక్క అనుగ్రహం కనుక మనం పొందగలిగినట్టుంటే, బందీదేవిని ఎక్కువగా కూడా సాధన చేసినట్టుంటే అతి శీఘ్రంగా కూడా వీళ్ళకి ఎటువంటి పరిణామాలు చెడు పరిణామాలు ఉండవుతుంది. అలాగే గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు లక్ష్మీ ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? జేగిరిపాడు, తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నామండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. నా అశ్విని నక్షత్రం అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి మేడం, చెప్పండి. గురువు గారు నమస్తేనండి. నమస్కారం, చెప్పండి. నా పేరు లక్ష్మీ ప్రసాద్ గురువు గారు. నా అశ్విని నక్షత్రం 3వ పాదం అండి. అయితే నాకు వివాహం వచ్చినట్టే వచ్చి మిస్ అవుతున్నాయండి. అవి ఎప్పుడు జరుగుతుంది? నా కార్యక్రమాలు రోజు చూస్తూనే ఉంటారా మీరు? కొన్ని ఛానల్స్లో రోజు వస్తుంటాను, 7 సంవత్సరాల బట్టి. కొన్ని మా యొక్క పూజా టీవీలో కొంతకాలం బట్టి వస్తున్నాను, మీరు చూస్తుంటారా? గురువుగారు కాల్ కట్ అయినట్టుంది. అదే ఇప్పుడు ఎందుకంటే నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నేను ఎవరినో అమ్మాయిని ప్రేమించాను,
లేదా నాకు ఇదవుతోంది, నాకు పెళ్ళి ఎప్పుడవుతుందంటే పెద్దవాళ్ళు చెయ్యాలి. కానీ మీరు పెళ్లి చేసి నా పెళ్ళి ఎప్పుడవుతుందంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడే హక్కు నాకు ఒక్కళ్ళకే ఉంది. మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. పిల్లలు చేసి నా పెళ్ళి ఎప్పుడవుతుందన్నారు అనుకో, అది ఇంత సభ్య సమాజం కాదు మనకి. అది ఒకటి తెలుసుకుని ఫోన్ చేస్తే ఎప్పటి బాగుంటానికి అవకాశం. అలాగే గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరండి. మీ పేరేనండి? హలో, వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. వరలక్ష్మి మేడం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. వరలక్ష్మి మేడం నా పేరు. మీ పేరు వరలక్ష్మి తల్లి? సార్, అంటే ఇల్లు కట్టుకున్నాను సార్, చాలా ఇబ్బంది. కరెక్టే అమ్మా. మా అమ్మాయి ఇందానికి మొత్తుకుంటోంది, టీవీ తగ్గించు తల్లు అని మొత్తుకుంటోంది. అమ్మా నీ టీవీ తగ్గించు అమ్మా. తగ్గించండి సార్, తగ్గించండి. ఇందా నుంచి నా కూతురు అరుస్తుంది ఇక్కడ. చెప్పండి సార్. అంటే సార్, అప్పులు చేసి ఇల్లు కట్టాను సార్, దాని పరిష్కారం ఏంటని చెప్పండి. అప్పులు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? విశాఖపట్నం అండి. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా అప్పు చేయకుండా తప్పదు. అప్పు ఎప్పుడు కూడా ఇల్లు కట్టామనుకో అప్పు ఉంటుంది, పెళ్లి చేసామనుకో అప్పు ఉంటుంది. ఈ రెండు కూడా మన వరకు కూడా అప్పు ఉంటూనే ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా ఉండాల్సిందే, ప్రతి మనిషికి నైజం అదే. ఎందుకంటే అప్పు చేయకుండా ఇల్లు కట్టలేం, అప్పు చేయకుండా పెళ్లి చేయలేం. కనుక నిత్యం కూడా గణపతి ఆరాధన చేయి. వచ్చేది రుద్రమాసం, చక్కగా కూడా ప్రశాంత చిత్తంతో పరమశివుని ఆరాధించేందుకు చక్కగా చేయి. ఎందుకంటే విశేషంగా శ్రీమ్యాం నమశివాయ, చక్కగా కూడా శ్రీమ్యాం నమశివాయ, ఓం శ్రీమ్యాం నమశివాయ ఇదే నామాన్ని ఎక్కువ చేయండి. ఆర్థికంగా కూడా మంచి స్థితిలోకి వెళ్తారు. కొంచెం ఖర్చులు తగ్గించు, నీ చేతిలో డబ్బులు ఆపు. ఎక్కువగా కూడా ఏదైనా చక్కగా కూడా ఈ యొక్క సౌందర్య వస్తువులు కానీ ఫ్యాన్సీ వస్తువులు కానీ ఏమైనా వచ్చే మడుకు కొని ఇంట్లో పెడుతుంటావు, అది తగ్గించు తల్లి. చక్కగా ప్రశాంత చిత్తంతో చక్కగా అప్పులు తీరిపోతాయి. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మరి మీరు కనుక గురువు గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం, పేచీల పెద్దక్క ఎవరంటే జ్యేష్ఠాదేవి, అంటే లక్ష్మీదేవి సోదరి. మనం గుమ్మానికి మనకంటే ఫ్రేమ్ 3 పక్కల తయారు చేస్తాం, అంటే గుమ్మానికి కింద మడుకు వేపది వేస్తాం. ఇప్పుడు మన నైజం ఏమైపోయిందంటే డోర్లు, ఫ్యాన్సీ డోర్లు పెట్టేస్తాం, కింద గుమ్మ ఉండదు. లేకుండా దానికి మండి కానీ పసుపు కూడా రాయలేం. అంటే ముత్తైదుగా ఫస్ట్ మనం గుమ్మానికి రాస్తుంటాం. మన ఇప్పుడు ఏమైపోయిందంటే వెనకాల గుమ్మానికి ఉందనుకో, వెనకాల గుమ్మం జ్యేష్ఠాదేవిది. ఈ గుమ్మాలు ఉండేటప్పటికి మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఓ దిండు దాని మీద పెట్టుకుని గుమ్మం మీద పెట్టుకుని పడుకునేవాడు. ఇదివరకు పూర్వకాలంలో మనకు జరిగే యొక్క విధానం అంటే దొడ్డి గుమ్మం అనుకోండి, ఇటు అనుకోండి. అంటే కష్టాలని అతి శీఘ్రంగా తొలగించగలిగేది, అంటే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే జ్యేష్ఠాదేవి ఆరాధన కావాలట. అంటే జ్యేష్ఠని ఆరాధన. ఇవాళ భర్త వ్యసనపరుడు అయిపోయాడండి, లేదా ఇతరత్రా లేనిపోని సమస్యల్లో పడుతున్నామండి అనుకున్నప్పుడు జ్యేష్ఠాదేవిని ఎక్కువగా కూడా ఈ యొక్క మద్యపానాలకు కానీ లేదా ఇతరత్ర సమస్యలకు కానీ ఎక్కువ అయిపోయినప్పుడు జ్యేష్ఠాదేవిని ఆరాధించాలట. జ్యేష్ఠని జ్యేష్ఠాదేవిని ఆరాధించడం వల్ల అతి శీఘ్రంగా ఈ సమస్యలు తొలగుతాయి. అలాగే గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ అండి మాది. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? బాబు గురించి అండి, పెళ్లి గురించి తెలుసుకుందామని. అబ్బాయి పేరేంటండి? రామకృష్ణరాజు అండి. నక్షత్రం ఏంటండి? ఆరుద్ర నక్షత్రం అండి. అలాగేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. చెప్పండి. మా పెద్ద బాబుకి అండి ఆరుద్ర నక్షత్రం 4వ పాదం అండి. పెళ్లి గురించి చూస్తా ఉంటే పెళ్లి ఏం కుదరట్లేదండి. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? ఇందులో చెన్నైలో చేస్తున్నాడండి జాబు, పోలంలో చేస్తున్నాడండి. ఓ పని చేయమ్మా, అదేనమ్మా, మీరు ఒక పని చేయించండి. తమ పౌరోహితులు ఎవరన్నా ఉంటే ఒకసారి కుంభ వివాహం చేయించండి. కుంభ వివాహం చేయించి అలాగే కన్యాపాశుపత హోమం చేయించండి. అది శీఘ్రంగా కూడా రేపు ఏప్రిల్ 4 లోపల వివాహం నిశ్చయం అవటానికి ఆస్కారం ఉందమ్మా. అలాగే ఈ యొక్క ఆనంద సిద్ధి కార్యక్రమం
చూస్తున్నారు. మీ యొక్క అభిప్రాయాలు ఏదన్నా ఉన్నా కూడా ఈ పూజా టీవీ యొక్క ఛానల్కి మీ అభిప్రాయాలు తెలిసినట్టుంటే, ఇంకేదైనా కావాల్సిన దీంట్లో మార్పులు చేర్పులు కావాల్సినట్టుంటే మీ అభిప్రాయాలు చక్కగా మన జాబ్ రూపంలో లేదా తెలియజేసినట్టుంటే వారు ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే దాన్ని బట్టి చేద్దామని చెప్పి ఆలోచన చేద్దామని చెప్పి ఉద్దేశం. మీకు ఏదైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా చక్కగా నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. నేను మీకు ఎప్పుడు కూడా మీ యొక్క సమస్యలకు చక్కగా కూడా నేనే మాట్లాడుతుంది జరుగుతుంది. ఏదైనా పనిలో ఉంటే మాట్లాడకపోవచ్చు, కానీ ఏదైనా హోమాల్లో ఉంటే మాట్లాడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. ఎటువంటి అపాయింట్మెంట్ నాకు అక్కర్లేదు. మీరు ఎందుకంటే ప్రతి వాళ్ళు నాకు బంధువులే. చక్కగా కూడా మీ సమస్యలకు నేను అందుబాటులో ఉన్నాను. మీ అంతటా మీరు చేసుకునే, ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసేద్దామని కాదు, చక్కగా మీ అంతటా మీరు చేసుకుందరు. కానీ మీ అంతటా మీరు చేసుకునే అభిప్రాయాలు నేను తెలియజేయడం జరుగుతుంది. చక్కగా కూడా తెలియజేయండి. అలాగే గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? అమ్మా, నా పేరు నాగమనమ్మ. అయ్యగారితో మాట్లాడు, స్వామి గారితో. తప్పకుండా చెప్పండి. ఎవరి నుంచి అమ్మా నాగమనమ్మ? అయ్యా, విజయవాడ అయ్యా, ఎబ్రియన్పట్నం. చెప్పమ్మా. అయ్యా, నేను 3 పిల్లల కన్నా 3 సుఖంగా లేరు. ఒక పిల్లకేమో మైండ్ తక్కువ, ఆడపిల్ల మధ్యలో. చెప్పమ్మా. అబ్బాయికి ముందు పెళ్లి చేశానయ్యా. పెద్ద అబ్బాయికి చేస్తే 10 సంవత్సరాలు ఉన్నారు బాగానే. తర్వాత అమ్మాయి నాకు ఇష్టం లేదు అన్నదయ్యా. అయితే అమ్మాయి కోర్టుకెళ్ళి ఇడాకులు కూడా ఇచ్చేసింది అయ్యా. ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి గడియలు మంచి గడియలు ఈసారన్న మంచిగా ఉండేలాగా పాపలతోటి ఒక పని చేయించనమ్మా. మనకి ఎక్కువగా కూడా కర్మ ఫలం ఎక్కువ ఉంది. ఎక్కువగా కూడా కర్మ ఫలాన్ని తొలగించడానికి ఎక్కువగా కూడా గోవుల ఆవు పాదాలు ఒకటి కడిగించండి. అలాగే ఎక్కువగా కూడా వజ్రవైరోచిని కవచం ఎక్కువ పారాయణ చేయండి అమ్మ. అలాగే మీ పౌరోహితులు ఉన్నట్టుంటే ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ముందర అవి చేయండి, తర్వాత నేను ఉంటూనే ఉంటాను కాబట్టి మీకు చెప్తాను, అవి చేయించండి. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారి ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్లో కార్తవీర్యార్జున దీపోత్సవం మరియు కార్తవీర్యార్జున హోమం అత్యంత శాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. అలాగే 10న వైజాగ్లో, 12న రాజమండ్రిలో, 16న నెల్లూరులో నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. దీని గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. అదేవిధంగా మీ సమస్య, మీ నక్షత్రం, మీ పేరు, మీ ఊరు చెబితే మీకు మీరుగా పాటించుకోగలిగే విధంగా చిన్న చిన్న పరిష్కార మార్గాల్ని గురువుగారు మీకు తెలియజేస్తారు. ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మరి మీరు కనుక గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే 9347412299, అలాగే 9347452299, అలాగే 9493800899 మరియు 9246240199 అనే నెంబర్లకు కాల్ చేసి మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతవాసులు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే రామంతపూర్ టీవీ కాలనీ, రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 20 నందు మీరు గురువు గారిని సంప్రదించగలరు. మరి గురువు గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా కాలర్ సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందజేసినందుకు ధన్యవాదాలు. మరి చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆనంద సిద్ధి కార్యక్రమం. రేపటి ఆనంద సిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, స్వస్తి.